స్క్రీన్ కనిపిస్తుందా అఖిల్? యా కనిపిస్తుంది. మీరు ఇక్కడ సేవ్ చేసేసుకోండి గూగుల్‌కి పాస్వర్డ్. ప్రతిసారి అక్కడికి వెళ్ళే కన్నా. సేవ్ అని వచ్చింది కదా! అట్లా సేవ్ చేసేసుకోండి. మీకు ఒక ఓకే. ఎక్స్‌టెన్షన్ కూడా చెప్తా. టైం ఓకే. హెల్త్ కేర్ ఇన్స్యూరెన్స్. సో నిన్న ఇది కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు అర్థం కాలేదు. ఐ మీన్ ఓకే. మరి అడిగితే చేశా అన్నారు కదా బ్రో. అదే అడుగుతున్నా అర్థం కాకుంటే అడగండి. చేసా. లైక్ అదే వీడియోస్ చూసాను నేను. ఓకే. యూజర్స్‌ని క్రియేట్ చేసారా? చేశాను. యూజర్ హుహు. అదేంటి అది మనము అక్కడ సెర్చ్ చేసేది? మీరు ఆ 9 డాట్స్ క్లిక్ చేసి సెర్చ్ చేస్తున్నారు. అది ఏంటది? లాంచర్. యాప్ లాంచర్‌లో యూజర్స్ ఎందుకు కనిపిస్తారు? యాప్స్ కనిపిస్తాయి కదా! సారీ. ఇది నేను ఓహ్! ఇది చెక్ చేస్తున్నా హెల్త్ ఇన్స్యూరెన్స్. ఓకే. అది ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టారు కదా! మీరు హెల్త్ కేర్ ఇన్స్యూరెన్స్ అని ఒకటి. అవును. హ్మ్. సో, ఇప్పుడు మన యాక్టివిటీ ఏంటి అసలు? మనం ఏం చేయాలి? యాప్ క్రియేట్ చేయడం. యాప్ క్రియేట్ చేసిన తర్వాత యూజర్. అదే మనం ఏమనుకున్నాం? మన అజెండా ఏంటి? లైక్ మన యాక్టివిటీ మీకిచ్చిన యాక్టివిటీ ఏంటి? అంటే లైక్ మీకిచ్చిన యాక్టివిటీ ఏంటి బ్రో? లైక్ మీకిచ్చిన టాస్క్ ఏంటి? ఇది క్రియేట్ చేయడం అని చెప్పాను కదా! లైక్ యాప్ క్రియేట్ యాహ్! చేసి దాన్ని క్రియేట్ యూజర్ చేయడమే ఏం చేయమన్నా? ఇప్పుడు 'రాజ్ కుమార్' చూయించాడు కదా! లైక్ సో, అట్లా మీకు ఏం చేయమన్నారు? సో, ఆహ్, ఇద్దరు యూజర్స్‌ని క్రియేట్ చేసి, ఒక యూజర్‌ని మార్కెటింగ్ యూజర్ లాగా లైక్ యాహ్! పోర్ట్రేట్ చేయాలి. రాజ్ అండ్ ఇంకొక రాజేష్. యూజర్ యాహ్! సో, అది చేసారా అంటున్నా. అదే కదా మన యాక్టివిటీ. ఇప్పుడు 'రాజ్ అండ్ రాజేష్' చేస్తున్నాను. ఉన్నారు. రాజ్ ఏమో మార్కెటింగ్ యూజర్. రాజేష్ ఏమో ఇన్స్యూరెన్స్ యాహ్! యాహ్! సో, అది చేసారా? హుహు. చేశాను బ్రో నేను. ఓకే. చూపించండి బ్రో ఒకసారి. ఇక్కడ యూజర్స్ చేసారా? అదే డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. కింద లాస్ట్‌కి యూజర్స్ అని ఉందిగా. యూజర్స్ చేయలేదు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇది చేశాను. అది మీ యూజర్ అది. ఆల్రెడీ మీరు ఆర్గ్ క్రియేట్ చేసుకున్నప్పుడు. కొత్త యూజర్‌ని మీరేం క్రియేట్ చేయలేదు. సో, అదే మనకాడ హ్మ్. హెల్త్ హ్మ్. ఇన్స్యూరెన్స్ అని చెప్పి చూపియగలడం అదే కదా! యాహ్! సో, న్యూ ఇక్కడ యూజర్ క్రియేట్ చేసి హ్మ్. అదే కదా! సో, మీరేం చేయండి అంటే రాజేష్ కుమార్ లైక్ ఏదైనా యాక్టివిటీ ఇచ్చినప్పుడు ట్రై టు గెట్ కనెక్టెడ్. ఇద్దరు కనెక్ట్ అయ్యి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఇద్దరిట్లో ఎవరికేమన్నా డౌట్స్ ఉన్నా ఎవరొకరు క్లారిఫై చేస్తారు. ఓకే. ఇఫ్ ఇట్స్ ఫీజిబుల్ ఆహ్, ఓకేనా రాజ్? ఇద్దరు కనెక్ట్ అయ్యి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. హ్మ్. సో, రాజేష్ బ్రో మీరు చేయలేదు. సో, యాక్టివిటీ ఏంటి అంటే 2 యూజర్స్ క్రియేట్ అవ్వాలి. ఒకసారి రాజేష్‌కి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యు. ఇప్పుడా? హ్మ్. యాహ్! ఈదర్ బై షేరింగ్ స్క్రీన్ ఆర్ హౌ ఇట్ వర్క్స్. రాజేష్ మనకి ఇక్కడ నిన్న ఏమన్నారంటే ఇక్కడ యాప్ లాంచర్‌లో వచ్చి మనం 2 యాప్స్ క్రియేట్ చేస్తాం. ఒకటి హెచ్‌డిఎఫ్‌సి సంథింగ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ అని వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది. యాహ్! ఒకటి లైఫ్ ఇన్స్యూరెన్స్ అని, ఇంకోటి మార్కెటింగ్ అని. 2 యాప్స్ క్రియేట్ చేశాక తర్వాత మనం ఇందులో యూజర్స్‌లోకెళ్తే
ఇందులో మనం న్యూ యూజర్ క్రియేట్ చేసుకొని 2 నేమ్స్ అనమాట. ఒకటి రాజ్ అని, ఒకటి రాజేష్ ని క్రియేట్ చేసి ఇక్కడ లైసెన్స్ వచ్చి సేల్స్ ఫోర్స్ లైసెన్స్ ఇచ్చేస్తాం మనం. రూల్ బ్రో. ఇక్కడ యూజర్ లైసెన్స్ వచ్చి సేల్స్ ఫోర్స్. అది ఎందుకు కనిపించట్లేదు ఇప్పుడు సేల్స్ ఫోర్స్ లైసెన్స్? ఇక్కడ మనం నేమ్స్ అవన్నీ ఇక్కడ నేమ్స్ ఇవ్వకుండా అక్కడ లైసెన్స్ కనిపించాలి కదా, ఎందుకు కనిపించలేదు? ఇలాంటివన్నీ మీకు సడన్ గా అడుగుతారు రియల్ టైమ్ లో. ఓకే ఓకే. సేల్స్ ఫోర్స్ నార్మల్ నిన్న వచ్చింది అఖిల్. సో మీకు ఒక చూపించా ఆర్గ్ పేజ్ లో, కంపెనీ ఇన్ఫర్మేషన్ పేజ్ లో అవును. ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఒకసారి కంపెనీ ఇన్ఫర్మేషన్ కి వెళ్ళండి. రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఒకసారి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ యూజర్ లైసెన్సెస్ అని కనిపిస్తుందా? ఓకే. 4 సేల్ ఫోర్స్ లైసెన్సెస్ ఎన్ని ఉన్నాయి? సో ఇది ఫ్రీ అకౌంట్ కాబట్టి 4 ఉంటాయి. యూజువల్ గా రియల్ టైమ్ అకౌంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్ కేస్ మనకు లైసెన్స్ కనిపించకుంటే వి షుడ్ కమ్ హియర్ అండ్ చెక్. ఓకే, అర్థమైంది. ఓకే, 4 యూజర్స్ వరకు ఎగ్జాక్ట్లీ అలా. ఇప్పుడు బ్యాక్ కొట్టేసేయండి. ఓకే, సేమ్ ఇక్కడ అంతే. ప్రొఫైల్ వచ్చి మనం ఎవరైతే లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నారో వాళ్ళకి సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తాం. తర్వాత వేరే వాళ్ళకి, ఐ మీన్ మార్కెటింగ్ ఉన్నది కదా, మార్కెటింగ్ ఉన్న వాళ్ళకి స్టాండర్డ్ సంథింగ్ ఏంటది ప్రొఫైల్ జస్ట్ డిఫరెన్షియేట్ చేయడానికి స్టాండర్డ్ యూజర్ ప్రొఫైల్. స్టాండర్డ్ యూజర్. ఓకే, 2 ఇచ్చేసి అది మళ్ళీ ప్రొఫైల్లో వాడి యూజర్లోకి వెళ్ళి యూజర్ ఎడిట్ కొడతాం. ఇక్కడ రమేష్ ఉంది కదా, ఎడిట్ కొట్టి ఇక్కడ మన యాప్స్లోకి వెళ్తాం కదా, యాప్స్లోకి వెళ్ళి ఇందులో కూల్గా చెప్పండి, ఏం టెన్షన్ లేదు. కాకుండా యాప్ మేనేజర్లోకి వెళ్తే మనకి అది ఎడిట్ అవుతుంది కదా. అందులో ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేసి ఎడిట్లోకి వెళ్తాం. ఎడిట్ చేసి ఇక్కడ యూజర్ ప్రొఫైల్స్లో ఇక్కడ నేను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇచ్చాను. ఇంకా మనకి అది కూడా కావాలంటే ఇది ఇంకో యాప్కి స్టాండర్డ్ యూజర్ ఇస్తాం అనమాట. ఎంత ఓకే నీకు? ఓకే. రాజేష్ క్లియరా బ్రో? ఇప్పుడు నేను చేశాను యాక్చువల్గా, అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నాకు మర్చిపోయాను. ఐ మీన్ క్రియేట్ చేయడము అది చేయలేకపోయాను. ఓకే ఓకే, అదే కన్ఫ్యూజ్ అవుతే మీరు వెంటనే గ్రూప్ లో పింగ్ చేయండి. ఇదర్ నేను కానీ శివ కానీ హెల్ప్ చేస్తాం. దట్స్ ఫైన్. కన్ఫ్యూజ్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ కామన్. కొత్త ప్రోడక్ట్ కదా మీరు నేర్చుకునేది, సో దట్స్ ఫైన్. సో మీరు ఏంటంటే అర్థం కాకుంటే అడగండి. ఎందుకంటే ఇవి చాలా బేసిక్స్ కాబట్టి మీకు ఇప్పుడు వన్స్ గెట్ ఇన్ అయ్యాక కూడా మీకు సడన్ గా స్క్రీన్ షేర్ చేసి మీరు ఏమేమి యాప్స్ క్రియేట్ చేశారు చెప్పండి, ఎగ్జిస్టింగ్ యాప్స్ ఏమున్నాయి చూపించండి, సో ఇలాంటి బేసిక్ థింగ్స్ అడుగుతారు. సో శివ, ఇస్ దేర్ ఎనీథింగ్ యూ నీడ్ టు యాడ్? అలా ఉంటుంది. Okay, let me share my screen. సో నా స్క్రీన్ కనిపిస్తుంది కదా.
నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? యా. సో మనము అప్లికేషన్ చేసాం వెల్ అండ్ గుడ్. ఓకే, ఈ అప్లికేషన్ ఒక డేటాని మెయింటైన్ చేయడానికి వి నీడ్ టేబుల్స్, కరెక్ట్? సేమ్ యాజ్ కాంటాక్ట్స్. సో మనము ఇక్కడ ఎలా అయితే మనం డిస్కస్ చేసాం కదా క్యాంపెయిన్స్. ఇప్పుడు క్యాంపెయిన్స్ ఒక డేటాని మెయింటైన్ చేయడానికి మన క్యాంపెయిన్స్ అనేది ఒక టేబుల్ కావాలి. సో మనకి ఇక్కడ సేల్స్ ఫోర్స్ తోడు క్యాంపెయిన్స్ అని ఇస్తాడు ఆల్రెడీ. ఇఫ్ యూ లుక్ దిస్ ఆబ్జెక్ట్ క్యాంపెయిన్స్. ఓకే, ఇప్పుడు ఈ క్యాంపెయిన్స్ ఒక డేటాని మెయింటైన్ చేయడానికి వీడు ఢిల్లోడు మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత వాడు ఏవైతే క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తాడో క్యాంపెయిన్స్ డేటా మెయింటైన్ చేయడానికి క్యాంపెయిన్స్ అనే ఒక టేబుల్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే లీడ్స్ మెయింటైన్ చేయడానికి లీడ్స్ అనేది ఒక టేబుల్ ఉంటుంది. ఆల్ క్యాంపెయిన్స్ కొన్ని లైక్ డిఎం క్యాంపెయిన్ టు టాప్ కస్టమర్స్. ఇన్ ద సేమ్ వే లీడ్స్ అనేది ఒక టేబుల్ ఉంటుంది, లీడ్స్ డేటాని మెయింటైన్ చేయడం. సో ఇక్కడ మన ఈ సినారియోలో ఏంటి, ఇది డెల్ కంపెనీ, లైక్ వాళ్ళు క్యాంపెయిన్స్ మెయింటైన్ చేయడానికి లీడ్స్ మెయింటైన్ చేయడానికి లీడ్స్ ఒక అకౌంట్స్ లీడ్ నుంచి కన్వర్ట్ అయినప్పుడు ఆ కస్టమర్ ఒక కంపెనీ డీటెయిల్స్ మెయింటైన్ చేయడానికి, అకౌంట్ కాంటాక్ట్ డీటెయిల్స్ మెయింటైన్ చేయడానికి, కాంటాక్ట్ ఎంత రెవెన్యూ జనరేట్ అయిందో మెయింటైన్ చేయడానికి ఆపర్చునిటీ. సో ఇవన్నీ కూడా మనకి టేబుల్స్ ఉంటాయి. క్యాంపెయిన్స్, అకౌంట్స్, కాంటాక్ట్స్, ఆపర్చునిటీస్. సో ఇవన్నీ స్టాండర్డ్గా సేల్స్ ఫోర్స్ వాడు ఇస్తాడు. లైక్ మనం వన్స్ ఆర్గ్ సెటప్ చేసుకున్నప్పుడు ఇది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ వాడు స్టాండర్డ్గా కొన్ని అప్లికేషన్స్, కొన్ని టేబుల్స్ అవన్నీ ఇస్తాడు. సో దీన్ని సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటాం. బట్ మనము దీన్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, బికాస్ ఇందులో ఉన్న టేబుల్స్ మనకు సూట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అప్లికేషన్లో లెట్ సపోజ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అనేది ఒక కస్టమ్ టేబుల్ కావాలి మనకి, వేర్ విల్ మెయింటైన్ ద ఇన్సూరర్ ప్రోడక్ట్ నేమ్ ఏంటి, లైక్ హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్సా, లేకుంటే టర్మ్ ఇన్సూరెన్సా, హెల్త్ ఇన్సూరెన్సా, లైఫ్ ఇన్సూరెన్సా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది మెయింటైన్ చేయడానికి మనకు ఒక టేబుల్ కావాలి ఇన్సూరెన్స్లో కూడా. బట్ మనకి ఇన్సూరెన్స్ అనే టేబుల్ ఉందా ఇక్కడ? ఏం లేదు. ఓకే, క్లియరా? గాట్ ఇటా? అర్థమవుతుందా? సో ఇన్సూరెన్స్ అనే టేబుల్ లేదు. సో టేబుల్ లేనప్పుడు మనం కష్టంగా టేబుల్ చేసుకోవాలి, కస్టమ్ టేబుల్ చేసుకోవాల్సిందే. దానికి మనం ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ వాడతాం. సో ఆ కస్టమ్ టేబుల్ ఎక్కడ చేసుకోవాలి? హెల్త్ ఇన్సూరెన్స్ అప్లికేషన్. ఓకే, అండ్ సేల్స్ ఫోర్స్లో ఈ టేబుల్స్ని టేబుల్స్ అనరు, ఆబ్జెక్ట్స్ అంటారు. సేల్స్ ఫోర్స్ టర్మినాలజీలో ఆబ్జెక్ట్స్ అంటారు. ఆబ్జెక్ట్ ఈస్ సంథింగ్ విచ్ విల్ హోల్డ్ ది అప్లికేషన్ డేటా. వీటిని ఆబ్జెక్ట్స్ అంటాం. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ లోపల డేటా ఉంటుంది. విత్ దిస్ విల్ హోల్డ్ ది ఇన్సూరెన్స్ కి సంబంధించిన డేటా అంతా విల్ హోల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ విచ్ ఆర్ కాల్డ్ ఆబ్జెక్ట్స్ ఇన్ సేల్స్ ఫోర్స్. టుడే విల్ డిస్కస్ దట్. ఇప్పుడు లైక్ అకౌంట్లో కంటైన్స్ అని ఈ అకౌంట్లో ఇప్పుడు డెల్ కంపెనీ నుంచి మన కస్టమర్ యొక్క ఇండస్ట్రీ ఏంది, బిల్లింగ్ అడ్రస్ ఏంది, అది సేవ్ చేసుకుంటాం. కాంటాక్ట్లో ఈ కాంటాక్ట్ ఒక డీటెయిల్స్ సేవ్ చేసుకుంటాం. వాట్ ఎవర్ ద అప్లికేషన్ ఇస్, వాట్ ఎవర్ ద కంపెనీస్, నాట్ ఓన్లీ డెల్, జీమెయిల్, ఇన్సూరెన్స్ అప్లికేషన్, ఆర్ హెల్త్ అప్లికేషన్, ఆర్ బ్యాంకింగ్ అప్లికేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దాని యొక్క డేటాని మెయింటైన్ చేసుకోవడానికి మనం సేల్స్ ఫోర్స్లో టేబుల్స్ వేసుకుంటాం. టేబుల్స్ ఆర్ నథింగ్ బట్
ఆబ్జెక్ట్స్. ఇది చేయడం చాలా ఈజీ, ఇందులో ఏముండదు. సో హౌ టు క్రియేట్ ఏ కస్టమ్ టేబుల్ ఆర్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఇన్ సేల్స్‌ఫోర్స్. సెటప్. ఓకే. ఏమన్నా డౌట్సా ఇక్కడి వరకి? అంటే ఇప్పుడు మనం అది కస్టమ్ ఆబ్జెక్ట్ అనేది మనం ఏదైతే యాప్ ఉందో ఆ యాప్ లోపల క్రియేట్ చేస్తున్నాం. యాప్ లోపల చేసుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ. అంతే. సో ఇప్పుడు సెటప్ క్లిక్ చేస్తాం. మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? టేబుల్ క్రియేట్ చేయాలి. టేబుల్ ఏమంటారు సేల్స్‌ఫోర్స్‌లో? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ మేనేజర్. యాప్ ఎట్లా చేస్తున్నాం యాప్ మేనేజర్? ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ మేనేజర్. సో ఇందులో మనకు ఉన్నాయన్నీ బ్యాక్ ఎండ్‌లో యూఐలో కనిపించేటివన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అకౌంట్, కాంటాక్ట్, క్యాంపెయిన్స్, లీడ్స్, ఎక్సెట్రా. సో మనకి ఇవి ఒక ఎక్స్‌టెంట్ వరకు యూస్‌ఫుల్, కానీ మనకి కస్టమ్‌గా వెళ్ళాలి. సో క్రియేట్ కస్టమ్ ఆబ్జెక్ట్. కస్టమ్ ఆబ్జెక్ట్ ఒక నేమ్ ఏంటి? మీకేం పెడతాం? ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అనేది ఒకటి లైక్ పెట్టుకుందాం. ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అంటే ఇది ఎలాంటి ప్రోడక్ట్? లైఫ్ రిలేటెడా, హెల్త్ రిలేటెడా, వెహికల్ ఇన్సూరెన్సా? సో అలా జస్ట్ ఒక ఇందులో విల్ స్టోర్ దట్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్. సో ప్లూరల్ లేబుల్ వచ్చేసి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అని పెట్టుకోవాలి. ఈ ప్లూరల్ లేబుల్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాంటాక్ట్స్, అకౌంట్స్, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అలా. ఓకేనా? ఇది ఏపీఐ నేమ్. ఇది వీ క్యాన్ డిస్కస్ ఇన్ డీటెయిల్, ఇప్పుడు ఏమొద్దు. అండ్ మనం సేల్స్‌ఫోర్స్‌లో ఏది చేసినా కూడా ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు యాడ్ ద డిస్క్రిప్షన్. మీకు యాప్‌కి క్రియేట్ చేసినప్పుడు యాప్‌కి ఎట్లా యాడ్ చేసామో ఎవ్రీథింగ్, ఎంత చిన్న ఫీల్డ్ క్రియేట్ చేసినా, చిన్న ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా, ఏది చేసినా వీ షుడ్ లెర్న్ టు యాడ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ దట్. దాని పర్పస్ ఏంటి? బికాస్ నేను ఇది చేసేసా, నేను ఈ అప్లికేషన్ చేసా ఈ ఆబ్జెక్ట్ చేసా వితౌట్ యాడింగ్ డిస్క్రిప్షన్. అది మీరు చూసినప్పుడు యూ విల్ నాట్ గెట్ టు నో, బికాస్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అంటే ఏంటి అది. సో డీటెయిల్‌గా దాని గురించి డిస్క్రైబ్ చేస్తేనే కదా అదర్ పర్సన్స్ విల్ అండర్‌స్టాండ్. సో వేరే వాళ్ళు మీ టీమ్‌లో ఎవరైనా చూసినా, వేరే టీమ్ వాళ్ళు ఎవరైనా చూసినా జస్ట్ ఈ డిస్క్రిప్షన్ చూసి దే విల్ గెట్ టు నో, ఓకే, ద పర్పస్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ టు hold the insurance product details like name, type, etc. Okay, ఇది అవసరం లేదు, లైక్ వీ కెన్ యూజ్ ది సేమ్ డిఫాల్ట్ ఆప్షన్. ఇక్కడ మనకేంటి అంటే ఇది ఒక రికార్డ్ లాగా, లైక్ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ దీని లోపట విల్ హ్యావ్ డేటా. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు క్యాంపెయిన్లోకి వెళ్తే క్యాంపెయిన్ అనేది టేబుల్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ లోపట డేటా హోల్డ్ చేయాలి కదా. ఆ డేటాని హోల్డ్ చేయడానికి ఇవన్నీ రికార్డ్స్. క్యాంపెయిన్ నేమ్, ఇవి రికార్డ్ ఒక డేటా. ఇన్ ద సేమ్ వే మనకి ఒక ఆబ్జెక్ట్ చేసేసాము, టేబుల్ క్రియేట్ అయిపోయింది, కానీ దాంట్లో డేటా ఇన్సర్ట్ చేయడానికి ఒక పర్టికులర్ వాల్యూస్ అనేటివి కావాలి కదా. లైక్ ప్రోడక్ట్ నేమ్ ఏంది, ఆ ప్రోడక్ట్ కోడ్ ఏంది. సో అది అట్లీస్ట్ మనకు ప్రోడక్ట్ నేమ్ అనేది కావాలి కదా. ఇప్పుడు లెట్ సపోజ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్లో మనము హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ అని ఇచ్చాము. సో దెన్ విల్ గెట్ టు నో, అచ్చా ఈ టేబుల్లో ఈ కాలం, ఈ రో అనేది హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ ని హోల్డ్ చేస్తుంది, హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ ని హోల్డ్ చేస్తుంది. సో ఒక ఫీల్డ్ అనేది, ఒక వాల్యూ అనేది మ్యాండేటరీ.
రెడ్ కలర్ హ్యాస్టిక్స్ ఉన్నాయనేవి మ్యాండేటరీ. సో విల్ హ్యావ్ ప్రోడక్ట్ నేమ్ యాజ్ మ్యాండేటరీ. ఇది మీకు లైవ్లో చూపిస్తే ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. దిస్ వన్ విల్ ఇగ్నోర్ ఫర్ నౌ అండ్ దిస్ ఇస్ ఆల్సో వి విల్ ఇగ్నోర్ ఫర్ నౌ. ఇక్కడ డిప్లాయ్మెంట్ స్టేటస్ అంటే ఏంటి అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఇన్ డెవలప్మెంట్. ఇప్పుడు మీకు శాండ్ బాక్సెస్ టర్మినాలజీ చెప్పాడు కదా శివ, లైక్ డెవ్ శాండ్ బాక్స్, టెస్ట్ శాండ్ బాక్స్, లోడ్ శాండ్ బాక్స్, లైవ్ ప్రొడక్షన్ శాండ్ బాక్స్ అనేది. సో డిప్లాయిడ్ అంటే మనము ఇప్పుడు ఇది టెస్ట్ డెవ్ శాండ్ బాక్స్ అనుకోండి, మనం డెవ్లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, దాన్ని ముందుకు పంపించాలి కదా, టెస్ట్కి పంపిస్తే QA విల్ వ్యాలిడేట్ అండ్ దే విల్ మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో దాని గురించి అని మనము ఈ ఆబ్జెక్ట్ని డిప్లాయబుల్ ఉండాలి అని చెప్తున్నాం సేల్స్ ఫోర్స్కి. ఇన్ డెవలప్మెంట్ అని క్లిక్ చేస్తే ఇట్ విల్ ఓన్లీ స్టే ఇన్ దిస్ శాండ్ బాక్స్, ఓన్లీ డెవ్ శాండ్ బాక్స్లో ఉంటుంది, నెక్స్ట్ శాండ్ బాక్స్కి పంపించలేము. క్లియర్ అయ్యి దీనికి మీనింగ్? సో మనకి ఏంటి, మన రియల్ టైంలో ఏంటి, డిప్లాయిడ్ ఉండాలి. బికాస్ డెవ్ శాండ్ బాక్స్లో నేను డెవలప్మెంట్ చేస్తా, తర్వాత ఈ శాండ్ బాక్స్ టర్మినాలజీ మీకు ఐడియా వచ్చింది కదా, డెవ్ టెస్ట్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అలా. సో డిప్లాయిడ్ ఉండాలి. వీ కెన్ దిస్ వన్ తెలియండి నోట్స్ అండ్ అది రిలేటెడ్లో చెప్పొచ్చు. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, లాంచ్ న్యూ కస్టమ్ ట్యాబ్ విజార్డ్ ఆఫ్టర్ సేవింగ్ దిస్ కస్టమ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం బ్యాక్ ఎండ్లో, దిస్ విల్ హోల్డ్ ద, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో ఏదైతే డేటా ఇన్సర్ట్ చేస్తే అది హోల్డ్ చేస్తుంది, ఓకే. బట్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ డేటా వీ నీడ్ ట్యాబ్స్, రైట్? ఇవి ట్యాబ్స్, దీస్ ఆర్ కాల్డ్ ట్యాబ్స్, ఓకే. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్, go to setup again, object manager, campaigns. సో ఇది ఆబ్జెక్ట్ విచ్ విల్ హోల్డ్ ద క్యాంపెయిన్ డేటా. ఈ డేటాని మనం డిస్ప్లే చేయడానికి వీ నీడ్ ట్యాబ్, campaign tab. So this is called tab. ఇక్కడ దీన్ని ట్యాబ్స్ అంటారు. సో విత్ దిస్ ట్యాబ్స్ విల్ డిస్ప్లే ద డేటా, ఓకేనా. సో మనకు ట్యాబ్ కావాలి, ట్యాబ్ లేకుండా ఓన్లీ బ్యాక్ ఎండ్లో హోల్డ్ చేయలేము కదా, హోల్డ్ చేసే ఫీచర్ కదా, మనకు ట్యాబ్ కావాలి, అందులో మనం డేటా ఇన్సర్ట్ చేయాలి. సో విల్ చెక్ దిస్ బాక్స్, ఓకేనా. దీనికి మీనింగ్ అర్థమైందా? ఓకే, నెక్స్ట్ సేవ్. సో ట్యాబ్ అడుగుతుంది చూడండి, ట్యాబ్ దేనికి, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్కి మనకు ఒక ట్యాబ్ చేయాలి, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని సేవ్ చేసుకోవడానికి ట్యాబ్ కావాలి. సో దాని ట్యాబ్ స్టైల్ ఏంది, వీ కెన్ యాడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రెజెంట్ వాట్ ఎవర్. సో ఈ ట్యాబ్ డిస్క్రిప్షన్ ఏంది, ది పర్పస్ ఆఫ్ దిస్ ట్యాబ్ ఈజ్ టు హోల్డ్ ది డిస్ప్లే ది ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ డేటా. ఆబ్జెక్ట్ ఏమో హోల్డ్ చేస్తుంది బ్యాక్ ఎండ్లో, ట్యాబ్ అనేది ఫ్రంట్ ఎండ్లో కనిపిస్తుంది, ఆబ్జెక్ట్ ఫ్రంట్ ఎండ్లో కనిపించదు, ట్యాబ్ అనేది ఫ్రంట్ ఎండ్లో కనిపిస్తుంది. విత్ దట్ వీ క్యాన్ సీ ద డేటా, డిస్ప్లే ద డేటా, ఓకే. నెక్స్ట్, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, వాట్ ఎవర్ వి డిడ్ ఫర్ యాప్స్, ఇప్పుడు ఈ యాప్ ఎవరికి కనిపించాలి, ఏ ప్రొఫైల్కి కనిపించాలి, ఎవరికి కనిపించవద్దు అని however we decided it, right? In the same way we'll decide for this tabs also. సో ఇక్కడ ఏముంది, అప్లై వన్ ట్యాబ్ విజిబిలిటీ టు ఆల్ ప్రొఫైల్స్, లేకుంటే స్పెసిఫిక్ ప్రొఫైల్స్కి. సో మనకి ఈ ట్యాబ్ ఎవరికి కనిపించాలి, మనకి ఓన్లీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి మాత్రమే కనిపించాలి, మిగతా యూజర్స్కి ఆఫ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఈ 3 ఆప్షన్స్కి మీనింగ్ ఏంటి అంటే డిఫాల్ట్ ఆన్,
డిఫాల్ట్ ఆన్ అంటే ఏమైతుంది అంటే ఈ ట్యాబ్ అనేది ఇక్కడ డిఫాల్ట్గా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ డిఫాల్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు కాంటాక్ట్స్ అనేది ఎట్లా కనిపిస్తుంది, క్యాంపెయిన్స్ అనేది ఎట్లా కనిపిస్తుంది, ఇన్ ది సేమ్ వే ట్యాబ్ అనేది డిఫాల్ట్గా కనిపిస్తుంది డిఫాల్ట్ ఆన్ ఉంటే. ఇంకొకటి డిఫాల్ట్ ఆఫ్. డిఫాల్ట్ ఆఫ్ అంటే ట్యాబ్ అనేది కంప్లీట్గా ఆఫ్ అయిపోతుంది. లైక్ ఓన్లీ విల్ క్రియేట్ దిస్ ట్యాబ్, బట్ అది ఇక్కడ nav బార్లో కానీ ఎక్కడ కూడా కనిపించదు. ఇక్కడ ట్యాబ్ కనిపించదు, జస్ట్ మనం క్రియేట్ చేస్తున్నాం అంతే. ఓకే, నెక్స్ట్ ట్యాబ్ హిడెన్. ట్యాబ్ హిడెన్కి మీనింగ్ ఏంటి అంటే ట్యాబ్ అనేది ఇక్కడ nav బార్లో కనిపించదు, బట్ వీ కెన్ యాడ్ యూజింగ్ ద nav బార్. సో ఇక్కడ చూడండి, ఎడిట్ nav బార్ కొట్టాక యాడ్ మోర్ ఐటమ్స్ ఆల్, ఇక్కడ ఇవన్నీ హిడెన్ ఉన్నాయి ట్యాబ్స్. ఈ ట్యాబ్స్ అన్ని హిడెన్ ఉన్నాయి మన బ్యాక్ ఎండ్లో. వీ కెన్ యాడ్ దోస్ ట్యాబ్స్ బై క్లికింగ్ ప్లస్ బటన్, add one nav item, save. Now the tab has added. So adi default on ki default off ki tab hidden ki meaning. Okay na, clear ah? ఏమైనా క్వశ్చన్స్? ట్యాబ్ హిడెన్ ఒకసారి. ట్యాబ్ హిడెన్ అంటేనేమో ట్యాబ్ అనేది హైడ్ అవుతుంది, ఇక్కడ nav బార్లో కనిపించదు. nav బార్లో కనిపించదు, బట్ వీ కెన్ స్టిల్ యాడ్ యూజింగ్ ద ఎడిట్ nav బార్ పర్సనలైజేషన్ ఎడిట్ చేసి యాడ్ మోర్ ఐటమ్స్ ఆల్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఓకే, ట్యాబ్ హిడెన్ అంటే. బట్ డిఫాల్ట్ ఆఫ్ అంటే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ టు యాడ్ దట్ ట్యాబ్. ఓకే, డిఫాల్ట్ ఆఫ్ అంటే మనం nav బార్ నుంచి కూడా యాడ్ చేయలేము. మనం అది ఆఫే పెట్టుకోవాలా? పెట్టుకుంటే మనము ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఎట్లా యాడ్ చేస్తాం? మనం యాడ్ చేయాలి కదా, ఆన్లోనే పెట్టుకోవాలి. ఆన్లో పెట్టుకోవాలి. జస్ట్ దీనికి మీనింగ్ అంతే, రియల్ టైంలో మ్యాక్సిమం ఆనే ఉంటుంది. ఓకే, యా. సో ఇది ప్రతి ఒక్క ప్రొఫైల్కి కూడా నేను ఇదే విజిబిలిటీ పెడుతున్నా ఫర్ టైం బీయింగ్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సేల్స్ ఫోర్స్లో మనం ఏది క్రియేట్ చేసినా ఏం చేసినా కూడా వి షుడ్ డిసైడ్. సేల్స్ ఫోర్స్ మనకు ఒక ఆప్షన్ ఇస్తుంది, అది ఎవరికి కనిపించాలి, ఏ యూజర్ ప్రొఫైల్కి కనిపించాలి, ఏ యూజర్ ప్రొఫైల్కి కనిపించొద్దు. ఈ ట్యాబ్ ప్రతి దానికి ట్యాబ్కి కూడా అది ఆన్ ఉండాలా, ఆఫ్ ఉండాలా, హిడెన్ ఉండాలి. సో మొత్తము సేల్స్ ఫోర్స్ అనేది మొత్తం షేరింగ్ అండ్ కంట్రోలబిలిటీతో ఉంటుంది. సో మనం ఇప్పుడు ట్యాబ్ చేసాం, ఈ ట్యాబ్ ఎవరికి మాత్రం కావాలి? ఇక్కడ ఏంటిది, ఇదేంటి, ఇక్కడ ఏముంది? కస్టమ్ యాప్. సో మనం ఏం చేసినాం? కస్టమ్ యాప్ చేసినాం. సో మనం ఇక్కడ చూస్తే ఇవన్నిటికి కూడా యాడ్ అవుతుంది, కానీ మన యాప్ ఏంది? హెల్త్ ఇన్సూరెన్స్ అప్లికేషన్. మనం ఇది ఒక్కదానికే కదా మనం దాన్ని వాడాల్సింది. ఈ ఒక్క యాప్కి మాత్రమే డేటా హోల్డ్ చేయడానికి, ఈ మిగతా యాప్స్కి ఇది అవసరం లేదు. ఓకే, క్లియరా? ఓకే, నేను దీనికి ఒక్కదానికి మాత్రమే యాడ్ చేస్తాను. ఓకే, యా. ఇప్పుడు I'll refresh this page. In the ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అని వచ్చింది కదా ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అని. ఇది బ్యాక్ ఎండ్లో మనం కస్టమ్ క్రియేట్ చేసేసి దానికి ట్యాబ్ లింక్ చేసాం, ట్యాబ్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే ఓకే, యా. సో ఇది ఒకటి
let me go to this tab again. Object again. ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ తో డిఫరెంట్ వేలో చూద్దాం మనం. ఒకటి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ చేసాం. నెక్స్ట్ పాలసీ డీటెయిల్స్ హోల్డ్ చేయడానికి, పాలసీ నంబర్, పాలసీ స్టేటస్, సో ఇవి హోల్డ్ చేయడానికి మనం ఇంకొక ఆబ్జెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎట్లా చేయాలి? ఇంకొకటి ఏం క్లిక్ చేయాలి మనం? ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్ చేసినాం. ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ చేయడానికి ఏం క్లిక్ చేయాలి? ఆబ్జెక్ట్ మేనేజర్. ఆబ్జెక్ట్ మేనేజర్. పర్ఫెక్ట్. ఆబ్జెక్ట్ మేనేజర్, క్రియేట్ కస్టమ్ ఆబ్జెక్ట్. ఇంకోటి ఏంటి, మనకి ఈ ఇన్సూరెన్స్ లో పాలసీ డీటెయిల్స్ హోల్డ్ చేసుకోవడానికి పాలసీ అనేది ఒక ఆబ్జెక్ట్. ఓకే, పాలసీ. దీని డిస్క్రిప్షన్ ఏంది? ది పర్పస్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఈస్ టు, ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఉన్నా పాస్ మీ, పాలసీ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ నుంచి మొత్తం మీకు రియల్ టైమే ఉంటుంది. డిఫాల్ట్ ఏంటి? పాలసీ నంబర్. ఓకే, పాలసీ నంబర్. విల్ చెక్ దిస్. డిప్లాయిడ్ అంటే అది సర్చబుల్ ఉండాలి. నామ్స్ ని కస్టమ్. లేకుంటే ఇక్కడ ఫస్ట్ హ్యావ్ సమ్, హోల్డ్ ఆన్. సో ఇప్పుడు ఇక్కడ మనం ట్యాబ్ పెట్టలేం. విల్ సీ దిస్ ఆప్షన్. ఓకే, ట్యాబ్ పెట్టలేం. జస్ట్ నోట్స్ అండ్ డాక్యుమెంట్స్ యాడ్ చేసినాం, ట్యాబ్ పెట్టలేం. ఓకే, సేవ్. మీరు ఇక్కడ చూస్తే మనం ఇంతకుముందు ఆబ్జెక్ట్ చేసినప్పుడు ఇంకొక కొత్త పేజ్ వచ్చింది మనకి, ట్యాబ్ పేజ్. ఆ చెక్ బాక్స్ క్లిక్ చేయగానే ఐడెంటిఫై చేశారు కదా, నోటీస్ చేశారు కదా. యా. సో ఇప్పుడు వచ్చిందా? ఈ పాలసీకి రాలేదు. సో somehow I missed adding the tab for this policy. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే కనిపిస్తుందా పాలసీ అనేది? ఇక్కడ కనిపిస్తుందా? లేదు. ఎందుకు? ట్యాబ్ క్రియేట్ క్రియేట్ చేయలేదు. సో మనం ఇప్పుడు మళ్ళీ కస్టమ్ ట్యాబ్ చేసుకోవాలి. సో ట్యాబ్ క్రియేట్ చేయడానికి ఏం సెర్చ్ చేయాలి? ట్యాబ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఆబ్జెక్ట్ ఎట్లనో, యాప్ క్రియేట్ చేయడానికి యాప్ ఎట్లనో, ట్యాబ్ క్రియేట్ చేయడానికి ట్యాబ్. మనం ఏం కావాలనేది క్విక్ ఫైండ్ లో సెర్చ్ చేసుకోవాలి. ట్యాబ్స్. ఓకే, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కి ఒక ట్యాబ్ క్రియేట్ అయింది ఆటోమేటిక్. ఇక్కడ ట్యాబ్స్ లోకి వెళ్తే ఓకే, దీంట్లో టైప్స్ ఉంటాయి, విల్ డిస్కస్ ఇట్. వెబ్ ట్యాబ్స్ ఉంటాయి, విజువల్ ఫోర్స్ ట్యాబ్స్ ఉంటాయి, కస్టమ్ ట్యాబ్స్ ఉంటాయి, కోడ్ ట్యాబ్స్ ఉంటాయి, కోడ్ అని ఇన్వోక్ చేయడానికి. దట్ విల్ డిస్కస్ గోయింగ్ ఫార్వర్డ్. న్యూ. ఈ ట్యాబ్ ని దేనికి క్రియేట్ చేయాలి మనము? టు హోల్డ్ విచ్ డేటా, టు డిస్ప్లే విచ్ డేటా? పాలసీ. సో పాలసీ ఆబ్జెక్ట్ అని అడుగుతుంది చూడండి. ఏ ఆబ్జెక్ట్ కి నేను చేయాలి ట్యాబ్ ని? ట్యాబ్ స్టైల్ ఏంది? వాట్ ఎవర్ ఇట్ ఈస్. దీనికి ఏంటి? ఇది పర్పస్ ఆఫ్ దిస్ ట్యాబ్ ఈస్ టు
హోల్డ్ ఇది పాలసీ డేటా. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఆ పర్మిషన్స్ అన్నీ వస్తాయి చూడండి, డిఫాల్ట్ ఆన్ డిఫాల్ట్. డూ వన్ థింగ్ హియర్, ఇప్పుడు ఈ ట్యాబ్ని నేను లెట్స్ సపోజ్ ట్యాబ్ హిడెన్ పెట్టింది. ఓకే, ట్యాబ్ హిడెన్ పెట్టేసి ఒక నిమిషం. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి ఏమో నేను డిఫాల్ట్ ఆన్ పెట్టిన, స్టాండర్డ్ యూజర్కి ఏమో ట్యాబ్ హిడెన్ పెట్టిన. ఓకే, మిగతా ప్రొఫైల్స్ అన్నిటికీ ట్యాబ్ హిడెన్. మనకి 2 ప్రొఫైల్స్ కాబట్టి ఇప్పుడు ఇవి తీసుకుందాం. స్టాండర్డ్ యూజర్కి ఏమో ఏం పెట్టినా ట్యాబ్ హిడెన్ పెట్టిన, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి ఆన్ పెట్టిన. ఓకే, నెక్స్ట్ ఇది మనకి దేనికి కావాలి? ఈ పాలసీ డీటెయిల్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అప్లికేషన్ మాత్రమే కావాలి. సో ఇక్కడ ఎలా అంటే ఇంక్లూడ్ ట్యాబ్ కొడితే అన్ని చెక్ అవుతాయి, తీసేస్తే అన్ని పోతాయి. మనం దేనికి కావాలి? హెల్త్ ఇన్సూరెన్స్ అప్లికేషన్ మాత్రమే కావాలి. ఇప్పుడు చూడండి, కనిపించిందా? సో మనం ఇక్కడ ఏం చేసినాం, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి ఏమో ట్యాబ్ ఏం పెట్టినాం? డిఫాల్ట్ ఆన్ పెట్టినాం. స్టాండర్డ్ యూజర్కి ట్యాబ్ హిడెన్ పెట్టినాం. సో స్టాండర్డ్ యూజర్ని మనం క్రియేట్ చేసినాం కదా, ఎవరు? రాజు అనుకుంటా కదా. సో ఇక్కడ ఇంకొక షార్ట్ కట్ ఏంటి అంటే, మనం ఇప్పుడు యూజర్స్కి వెళ్ళాలి అంటే ప్రతిసారి సెటప్ క్లిక్ చేసి యూజర్స్ని సెర్చ్ చేసే కన్నా ఇది గ్లోబల్ సెర్చ్ అంటారు. సేల్స్ ఫోర్స్లో గ్లోబల్గా ఏమైనా సెర్చ్ చేయాలంటే వీ క్యాన్ యూజ్ దిస్. సో ఇక్కడ నేను ఏమంటా, గ్లోబల్గా రాజ్ కుమార్ వచ్చేసిండా, యూజర్ డీటెయిల్స్, సో రాజ్ స్టాండర్డ్ యూజర్. ఓకే, స్టాండర్డ్ యూజర్ రాజ్, స్టాండర్డ్ యూజర్ ప్రొఫైల్కి నేను ఇప్పుడు రాజ్కి ఏం పెట్టినా ట్యాబ్ ఒక విజిబిలిటీ ఏం పెట్టింది రాజ్కి నేను ఇన్సూరెన్స్ అప్లికేషన్ కూడా మనం రాజ్కి ఇవ్వలేదు, ఈ ప్రొఫైల్కి ఇవ్వలేదు కాబట్టి లెట్స్ గో టు అనదర్ అప్లికేషన్. రాజ్కి నేను ట్యాబ్ అనేది హిడెన్ పెట్టిన, పాలసీ అనేది. సో ఇక్కడ కనిపిస్తుందా పాలసీ అనేది? కనిపించట్లేదు. బట్ స్టిల్ ఐ కెన్ యాడ్ మోర్ ఐటమ్స్, ఆల్ పాలసీ. కానీ మనం అక్కడ అది హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కదానికే ఇచ్చాం కదా అది ఆప్షన్ మనకి. ఎగ్జాక్ట్లీ అది ఇష్యూ, అందుకే అప్లికేషన్ లోపల ఇది కనిపించట్లేదు. సో దట్స్ హౌ ఇట్ బిహేవ్స్. మీకైతే అర్థమైంది కదా ఇది? సో మొత్తం అప్లికేషన్ డేటా నుంచి ఫస్ట్ ఆర్గ్ లెవెల్లో అప్లికేషన్ లోపల ఆబ్జెక్ట్స్ లోపల ఫీల్డ్స్ యూజ్ చేసి మనం రికార్డ్స్ క్రియేట్ చేస్తాం. మీనింగ్ అది నార్మల్గా అయితే. సో మనది ఏంటి అప్లికేషన్? ఇన్సూరెన్స్ అప్లికేషన్. సో అప్లికేషన్ చేశాను. శివ ఒక కస్టమ్ ప్రొఫైల్ చేసి వీళ్ళకి యాక్టివిటీ ఇద్దామా? ఓకే,
ఓకేలే. సో ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్స్ అయిపోయాయి. ఇందులో మనకి డేటా కావాలి కదా! వి నీడ్ టు యాడ్ సమ్ డేటా టు హోల్డ్ దిస్. ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్‌లో ఏముంటాయి? ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ నేమ్ ఏంటి? అది ఎలాంటి ప్రోడక్ట్ టైప్? సో, అవన్నీ డేటా కావాలి కదా మనకి. ఆ! డివిజన్ ఇదేడుంది? సో, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్. ఇక్కడ మనము ప్రోడక్ట్ ఆబ్జెక్ట్ చేసేటప్పుడు మనము డేటా ఇచ్చాం కదా! ప్రోడక్ట్ నేమ్ అనేది కనిపించాలని. బికాజ్ నాట్ ఈవెన్ విత్ సింగిల్ ఫీల్డ్ హౌ విల్ వి ఐడెంటిఫై ఇదేంటి అనేది, ఈ రికార్డ్ ఏంటి అనేది, డేటా ఏంటి అనేది. సో, ఇది మ్యాండేటరీ ఫీల్డ్. ఐ నీడ్ టు ఫిల్ ఇట్ మ్యాండేటరీ. వీటిని స్టాండర్డ్ వాలిడేషన్స్ అంటారు సేల్స్‌ఫోర్స్‌లో. వాలిడేట్ ద డేటా. బికాజ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అని మనం ట్యాబ్ చేసాము, ఆబ్జెక్ట్ చేసాము ట్యాబ్ హోల్డ్ చేయడానికి. ఆ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్‌లో మనము ఆ ప్రోడక్ట్ నేమ్ ఇస్తేనే కదా! విల్ గెట్ టు నో అదేం ప్రోడక్ట్ అనేది. సో, హెచ్‌డిఎఫ్ హెచ్‌డిఎఫ్‌సి హెల్త్ ఇన్స్యూరెన్స్. ఓకే. ఈ ప్రోడక్ట్ నేమ్, ఈ ప్రోడక్ట్ కేటగిరీ, వీడు ఎలాంటి ఇన్సూరెన్సెస్ ప్రొవైడ్ చేస్తాడు, ఇవన్నీ విల్ హ్యావ్ దిస్ ఇన్ డీటెయిల్. సేవ్. సో, దీన్ని ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇది ఒక టేబుల్ చూడండి. ఈ టేబుల్ లోపట విత్ యూజింగ్ దిస్ ఫీల్డ్స్ ప్రోడక్ట్ నేమ్ అనేది వి ఆర్ స్టోరింగ్ ద డేటా. ఈ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్‌లో హెచ్‌డిఎఫ్‌సి ఇన్సూరెన్స్ అనేది ఒక ప్రోడక్ట్. మన మన ఇన్సూరెన్స్ అనేది ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్. అందులో ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఏంటి? హెచ్‌డిఎఫ్‌సి ఇన్సూరెన్స్. నాట్ హెల్త్, హెచ్‌డిఎఫ్‌సి ఇన్సూరెన్స్. వీడు ఏం హెచ్‌డిఎఫ్‌సి ఇన్సూరెన్స్. ఓకే. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఓకే. వీడు ఎలాంటి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాడు? లైక్ హెల్త్ ఇన్సూరెన్సా? లైఫ్ ఇన్సూరెన్సా? లేకుంటే వెహికల్ ఇన్సూరెన్సా? దట్ ఆల్సో వి షుడ్ నో రైట్? ఓకే. Yeah. ఎక్కడి వరకి? దట్ ఆల్సో వి షుడ్ నో రైట్? సో, ఇప్పుడు మనం ఇక్కడ నేమ్ ఇచ్చేసాము. ఒక నేమ్‌తో కొంచెం డేటా హోల్డ్ చేస్తున్నాం. మనకిప్పుడు ఇంకేం కావాలి? ఒక కోడ్ కావాలి. ఈ ప్రోడక్ట్ ఒక కోడ్. ఒక రాండమ్‌గా జనరేట్ అయ్యే కోడ్. ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యే కోడ్. సో, ఫర్ దట్ ఆ కోడ్ ఎందులో కావాలి మనకి? ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అనే ఆబ్జెక్ట్‌లో కావాలి. కరెక్ట్? ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్‌లో అనే ఆబ్జెక్ట్‌లో మనకు ఆ కోడ్ కావాలి. ఆబ్జెక్ట్ మేనేజర్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్. ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్స్ అని ఉంటది. ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్స్ అంటే అందులో ఏమేం ఫీల్డ్స్ ఉన్నాయి. సో, ఇప్పటికి మనకి టైమ్ బీయింగ్ ఏముంది? నేమ్ ఒక్కటే కనిపిస్తుంది మనం. ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్‌లో న్యూ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ అని కొట్టినప్పుడు వి ఆర్ ఓన్లీ సీయింగ్ ద నేమ్. ఈ నేమ్ ఎప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఇచ్చాం. ఓకేనా? ఒకసారి ఆగండి. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అని ఇచ్చాం చూడండి. ఒక అట్‌లీస్ట్ ఒక ఫీల్డ్ అనేది మ్యాండేటరీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు. దీన్ని ఫీల్డ్స్ అంటారు. విత్ దిస్ ఫీల్డ్స్ విల్ క్రియేట్ ద సింపుల్ ఆబ్జెక్ట్ అంటే ఒక టేబుల్. ఫీల్డ్స్ అంటే కాలమ్స్. కాలమ్స్. ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ కోడ్, ప్రోడక్ట్ ఐడి అనేది ఫీల్డ్స్. ఆ ఫీల్డ్స్ యూజ్ చేసి మనం టేబుల్ లోపట రోస్ ఇన్సర్ట్ చేస్తాం. రోస్‌ని రికార్డ్స్ అంటారు.
ఓకేనా ఈ టర్మినాలజీ? ఓకేనా? కన్‌ఫ్యూజన్ ఉందా కొంచెం? ప్రాక్టీస్ చేయాలి అవి. కొంచెం ఆ! కన్‌ఫ్యూజన్. యాహ్! కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంది. మొత్తం ప్రాక్టీస్ కొంచెం చేస్తాను. కన్‌ఫ్యూజ్ ఉంటది మీకు స్టార్టింగ్ గాబట్టి. సో, సింపుల్ ఏంటి అంటే ఇక్కడి దాకైతే మీకు అర్థమైంది గదా! ఫస్ట్ ఈ యాప్ లోపట ఈ ఆబ్జెక్ట్‌ని విజిబుల్ జేయడానికి ట్యాబ్. ఓకే. తర్వాత ఇది ఆహ్, ఈ ఈ ఆబ్జెక్ట్ లోపట డేటా గావాలి గదా! మనకి. డేటా ఇన్సర్ట్ చేసుకుంటేనే గదా! మనకు తెలుస్తుంది. సో, న్యూ డేటా. నేను ఈ ఆబ్జెక్ట్ లోపట విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ట్యాబ్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ న్యూ డేటా. కానీ మనకిక్కడ ఓన్లీ ఏం యాడ్ జేసినాం మనము? ప్రొడక్ట్ నేమ్ ఒకటే యాడ్ జేసినాం. ఓకే. ఇనిషియల్‌గా ఒక కాలమ్ ప్రొడక్ట్ నేమ్ అనే కాలమ్ మాత్రమే యాడ్ జేసినాం. ఓకే. ఓకే. ప్రొడక్ట్ నేమ్ అనే కాలమ్ మాత్రమే యాడ్ జేసినాం. మనకిప్పుడు ప్రొడక్ట్ కోడ్ అనేది గావాలి. ఒక కొత్త కాలమ్ గావాలి. ఓకే. ఇప్పుడు చేసిన తర్వాత మీకు అర్థమైతది. సో, దాని గురించి అని జెప్పేసి మనం కొత్త కాలమ్ క్రియేట్ జేయడానికి ఫీల్డ్స్ అండ్ రిలేషన్స్‌లోకొస్తాం. ఆబ్జెక్ట్ మేనేజర్‌లోకొచ్చేసి ఇన్స్యూరెన్స్ ఆబ్జెక్ట్‌లోకొచ్చేసి ఫీల్డ్స్ అండ్ రిలేషన్స్‌లోకొస్తాం. ఫీల్డ్స్ అంటే కాలమ్స్ అంటే సేల్స్‌ఫోర్స్‌లో ఫీల్డ్స్ అంటారు. సో, మనకి ఇక్కడ జూడండి ప్రొడక్ట్ నేమ్‌తో మాత్రమే మనకి ఇన్సర్ట్ జేయగలుగుతున్నాం డేటా. క్రియేట్ జేయగలుగుతున్నాం. మనకి ఇంకేం గావాలి? ప్రొడక్ట్ కోడ్ గావాలి. ఓకే. న్యూ. సేమ్ మనం ఆబ్జెక్ట్ ఎట్లయితే జేసినామో యాప్ లోపట ఆబ్జెక్ట్ లోపట ఫీల్డ్స్. ఓకేనా? హ్మ్. సో, ఇక్కడ ఒక ఆహ్, స్పెషల్ ఫీల్డ్ ఉంటది సేల్స్‌ఫోర్స్‌లో. స్పెషల్ కాలమ్ ఉంటది. ఇట్స్ కాల్డ్ ఆటో నంబర్. ఆటోమేటిక్‌గా ఒక నంబర్‌ని జనరేట్ జేస్తది. మనకొక పాలిసీ నంబర్ అనేది మనం మాన్యుయల్‌గా ఎంటర్ చేయలేం గదా! బికాజ్ మనకి ఏదైనా కేస్ క్రియేట్ జేసినా, ఏదైనా పాలిసీ అసైన్ అయినా మనకొక ఆల్ఫా న్యూమరిక్ నంబర్ అనేది ఒకటి జనరేట్ అయితది. ఆ నంబర్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అయితది రియల్ టైమ్‌లో. అది యూజర్ మనకి రాసి పంపియడు. ఒక బేసిస్‌లో జనరేట్ అయితది. ఒక ఆర్డర్ ప్రకారం. ఆటో నంబర్. నెక్స్ట్ దీన్నేంది దేనికి మనకి పాలిసీ నంబర్. ఓకే. దీని డిస్‌ప్లే ఫార్మాట్ ఏముండాలి? ఆహ్, నేను ఇదేంటి అంటే డిస్‌ప్లే ఫార్మాట్ అంటే ఆ పాలిసీ నంబర్ ఎన్ని డిజిట్స్ ఉండాలి? 4 డిజిట్సా? 6 డిజిట్సా? 8 డిజిట్సా? ఇక్కడ చూస్తే తెలుస్తది. వాట్ ఈస్ దిస్? 1 డిజిట్, 3 డిజిట్, 6 డిజిట్ అట్లా. వి క్యాన్ డిసైడ్. ఓకే. నేను 4 డిజిట్స్ అంటున్నా. సో, స్టార్ట్స్ ఫ్రమ్ 1000 మీకుంటే మనం ఇట్లా పెడదాం ఆగండి. డిస్‌ప్లే ఫార్మాట్. పిఎన్ పాలిసీ నంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో, పాలిసీ నంబర్ సెట్ చేసినాం. దీని ఫీల్డ్ ఒక డిస్క్రిప్షన్ ఏంది? ద పర్పస్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఈస్ టు ఆటో నంబర్ కాదు. ఆటోమేటిక్‌గా నంబర్ వస్తది. ఆటో జనరేట్ ది పాలిసీ నంబర్. Sorry, my bad. I should create this in the policy, not here. ఇది మనం పాలిసీలో చేయాలి కదా! పాలిసీ నంబర్.
షూర్. Yeah, sorry guys. So policy lo we need to create that column. We'll select the type as auto number. దాని డీటెయిల్స్ ఏంటి పాలసీ మీకు యూఐలోకి వెళ్తే క్లియర్గా అర్థమవుతుంది. విల్ సీ ఇఫ్ దిస్ ఫార్మాట్ కమ్స్. సో ఇక్కడ ఇదేంటి అంటే జనరేట్ ఆటో నంబర్ ఫర్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. అంటే మనకి ఈ పాలసీలో ఎగ్జిస్టింగ్ పాలసీస్ ఉంటే వాటికి కూడా ఒక యూనిక్ నంబర్ అసైన్ అవుతుంది. కానీ మనకి ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఏం లేవు కాబట్టి వీ కెన్ ఇగ్నోర్ దిస్. ద పర్పస్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఈస్ టు హోల్డ్ ది పాలసీ is to auto generate the policy number. ఈ రిపోర్ట్ అయితే we can ignore this for now. సో ఇక్కడ సేమ్ మనం యాప్కి అయితే ఎట్లా ఇచ్చామో ఆబ్జెక్ట్ అయితే ఎట్లా ఇస్తామో లైక్ ఇన్ ద సేమ్ వే ఈ ఫీల్డ్ అనేది ఎవరికి విజిబుల్ అనేది కూడా వీ కెన్ డిసైడ్. వాట్ ఎవర్ వీ డూ ఇన్ సేల్స్ఫోర్స్ వీ కెన్ డిసైడ్. ఇది క్లియరా? ఇక్కడ ఇది అర్థమవుతుందా? లైక్ ఈ ఫీల్డ్ మనం ఈ కాలం చేసాం కదా పాలసీ నంబర్ అనేది, ఇది ఎవరెవరికి కనిపించాలి, ఏ ప్రొఫైల్స్ కనిపించాలి, స్టాండర్డ్ యూజర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సో ఇలా ఏ ప్రొఫైల్స్కి విజిబుల్ ఉండాలి, ఏ ప్రొఫైల్స్కి విజిబుల్ ఉండొద్దు. వీ క్యాన్ డిసైడ్ దట్. ఫర్ నౌ ఐ విల్ బీట్ as default. Next, layout, in this layout I'll also ఇప్పుడు పాలసీలో we had this new policy. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ పాలసీ నంబర్ ఈజ్ రీడ్ ఓన్లీ ఫీల్డ్. సేల్స్ ఫోర్స్లో రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ అని ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మన పాలసీలోకి వచ్చాం కదా, పాలసీలోకి వచ్చినాక ఈ ఆటో నంబర్ అనేది బికాస్ విల్ నాట్ ఇట్స్ అన్ ఆటో జనరేటెడ్ వన్, వీ డోంట్ నీడ్ టు ఇన్పుట్ ద డేటా. సో సేల్స్ ఫోర్స్లో మనకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు విల్ హ్యావ్ సమ్ రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ లైక్ క్రియేటెడ్ బై, లాస్ట్ మోడిఫైడ్ బై, హూ ఇస్ ద ఓనర్. ఎందుకు ఇవి రీడ్ ఓన్లీ అంటే లెట్ సపోజ్ ఇక్కడ రాజ్ క్రియేట్ చేశాడు ఒక డేటా, ఈ పాలసీలో ఒక రో ఇన్సర్ట్ చేశాడు యూజింగ్ ద ఆబ్జెక్ట్ ట్యాబ్స్, ఒక రో ఇన్సర్ట్ చేశాడు. దెన్ ఇట్ విల్ క్రియేట్, దెన్ ఆటోమేటికల్లీ క్రియేటెడ్ బై అనేది రాజ్ పేరు వస్తుంది. బికాస్ ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. వీ కాంట్ నేను చేసిన డేటాని వేరే వాళ్ళు చేసింది అనేది ఇట్స్ నాట్ ద రైట్ కదా. అందుకే క్రియేటెడ్ బై అనేది ఆటోమేటిక్ వస్తుంది. సరే, పాలసీ నేమ్ health insurance, save. సి పాలసీ నంబర్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది చూసారా. ఇది నేను ఇక్కడ దీనికి ఏమైనా డేటా ఇన్సర్ట్ చేశానా? ఇప్పుడు నేను ఇంకొక పాలసీ క్రియేట్ చేస్తాను. క్లియరా? కన్ఫ్యూజ్డ్గా ఉందా?
కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఉంది కదా. ఓకే, యా అండర్స్టూడ్. మీరు ఒకసారి రికార్డింగ్ చూస్తే మళ్ళీ విల్ గెట్ టు నో. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ యాప్ లోపల ఆబ్జెక్టివ్ ట్యాబ్ వర్క్ అయితే క్లియర్ కదా. ట్యాబ్ ఈస్ యూస్ టు డిస్ప్లే ద డేటా. ఆ Yeah. ట్యాబ్ లోపల మనకి ఇప్పుడు ఇంతకు ముందు ఏముండే, ఓన్లీ పాలసీ నేమ్ అనేది ఉండే. ఓకే, మనకి నేమ్ ఒక్కటే కాదు, ఇప్పుడు పాలసీలో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి మీరు చెప్పండి. పాలసీ నేమ్, పాలసీ నంబర్, పాలసీ టైప్, పాలసీ స్టార్ట్ ఎప్పుడైతుంది, పాలసీ ఎండ్ ఎప్పుడైతుంది, ఇదంతా కూడా డేటా మనకు కావాలి కదా. సో దాని గురించి అన్న నేను ఈ పాలసీ లోపల కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకుంటున్నా, కస్టమ్ కాలమ్స్ క్రియేట్ చేసుకుంటున్నా. టు హోల్డ్ ద పాలసీ నంబర్ అనేది, టు హోల్డ్ ద పాలసీ టైప్, పాలసీ డేట్ ఫీల్డ్ అనేది, డేట్ టైప్ అనేది. సో ఇలా నేను చేసుకుంటున్నా. ఓకేనా. పాలసీ యాప్ లోపల నుంచి వెళ్ళాం కదా ఆబ్జెక్ట్ మేనేజర్ కి. అది ఆబ్జెక్ట్ లోపల లేదు, డైరెక్ట్ ఆబ్జెక్ట్ మేనేజర్ లో ఆబ్జెక్ట్ లో వెళ్ళిపోతుంది. ఆబ్జెక్ట్ మేనేజర్ లో మళ్ళీ పాలసీ మనం ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ అనేది యాప్ కి పెట్టేసాం ఆల్రెడీ, ట్యాబ్ పెట్టాం కదా. ట్యాబ్ క్రియేట్ చేసినప్పుడు మనం ఓన్లీ ఈ యాప్ కి మాత్రమే కనిపించాలి. సో యాప్ తో ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసినా కూడా ఈ ఆబ్జెక్ట్ ట్యాబ్ పర్మిషన్ అనేది మనం ఓన్లీ యాప్ కి ఇచ్చినాం కాబట్టి ఆబ్జెక్ట్ లోపల నువ్వు ఏం చేసినా కూడా మళ్ళీ సపరేట్ గా యాప్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైంది. ఇప్పుడు ఏ అనేది యాప్, బి అనేది ఆబ్జెక్ట్, సి అనేది ఫీల్డ్స్, ఇప్పుడు పాలసీ నెంబర్ అనేది. సో బి లోపల సి ఉంటుంది. బి యాక్సెస్ అనేది మనం ఆల్రెడీ ఇచ్చేసాం, యాప్కే కనిపించాలని. సో సి లోపల ఏం చేసినా కూడా అది బి లోపలికి వస్తాయి కాబట్టి బి అనేది యాప్కి మాత్రమే కనిపిస్తుంది, ఆ పర్టికులర్ యాప్కి మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఈ ఫీల్డ్స్ కూడా యాప్కే ఉంటాయి. అలా. సో ఇక్కడ ఇప్పుడు హెచ్డిఎఫ్సి హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు పాలసీలోకి వచ్చేసి నేను న్యూ కొడతా. ఎల్ఐసి ఇన్సూరెన్స్. సో ఇప్పుడు ఎల్ఐసి ఇన్సూరెన్స్ చూడండి, ఇది ఆటోమేటిక్గా 001. ఇంతకు ముందు ఏమో మీకు ఒకసారి ఇస్తానండి. ఇప్పుడు 2 డేటా ఇన్సర్ట్ చేసాం, హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి. ఓకే, ఏంటది? హెచ్డిఎఫ్సికి వచ్చేసి మనం స్టార్ట్స్ విత్ పెట్టినాం కదా ఈ డేటా టైప్ 00000. నెక్స్ట్ డేటా ఎల్ఐసి కస్టమర్ని ఎల్ఐసి కస్టమర్ని మనం లోడ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా 1 యాడ్ అయింది. ఇట్స్ అన్ ఆటో నంబర్, ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకొకటి చేస్తే, ఇప్పుడు పాలసీలోకి వచ్చేసి యాక్సిస్ ఇన్సూరెన్స్ 2 వచ్చింది. సో మనం ర్యాండమ్గా పాలసీ నంబర్స్ జనరేట్ చేసుకోవడానికి రియల్ టైంలో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. బ్యాక్ ఎండ్లో ఇలాంటి లాజిక్స్ ఉంటాయి ఆటోమేటిక్గా. బికాజ్ ఈ నంబర్ అనేది మనం ప్రతిసారి కొట్టలేం కదా, 1503 1504 పిఎన్ హ్యాష్. సో ఇట్స్ ఆటోమేటిక్ నంబర్. పాలసీ నంబర్ అనేది యూనిక్ ఉండాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ కోసం మనం సేల్స్ ఫోర్స్లో ఆటో నంబర్ అనే కాలమ్ని ఫీల్డ్ని వాడతాం. ఓకేనా. ఓకే, చాలు ఈ రోజుకి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? దాంతో పాటు ఇక్కడ ఇవి చెప్పా కదా, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లోకి వచ్చేసి ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ కాలమ్స్. సో ఇందులో మనం చేసింది పాలసీ నేమ్, పాలసీ నంబర్. కానీ ఇక్కడ 3 ఫీల్డ్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చినాయి చూడండి. సో వీటిని సేల్స్ ఫోర్స్లో ఆటో జనరేటెడ్ ఫీల్డ్స్ అంటారు, ఆటోమేటిక్గా వస్తాయి. వన్స్ వి క్రియేట్ ఏ ఆబ్జెక్ట్, ఈ ఫీల్డ్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి, ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. మనం ఇవన్నీ చేసామా? ఓనర్ అనే ఫీల్డ్, పాలసీ నెంబర్ చేసాము, ఓనర్ లాస్ట్ మోడిఫైడ్ క్రియేటెడ్ బై చేసాము, చేయలేదు. ఇక్కడ మనం డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు కూడా చూడండి, ఓనర్ క్రియేటెడ్ బై లాస్ట్ మోడిఫైడ్ బై. సో ఇక్కడ ఓనర్ ఎవరు? ఈ డేటాని క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు? యాజ్ ఏ అఖిల్ రెడ్డి, నేను యాజ్ మై యూజర్ ఐ క్రియేటెడ్ దిస్. సో
సో ఐ విల్ బి ఓనర్. ఓకే, క్రియేటెడ్ బై, హూ క్రియేటెడ్, మీ. లాస్ట్ మాడిఫైడ్, హూ మాడిఫైడ్, నేనే కదా లాస్ట్గా మాడిఫై చేసింది. సో ఇవి ఏంటి అంటే సిస్టమ్ జనరేటెడ్ ఫీల్డ్స్. దీస్ ఆర్ కాల్డ్ రీడ్ ఓన్లీ ఫీల్డ్స్. ఓకే, రీడ్ ఓన్లీ ఫీల్డ్. ఇక్కడ మనం ఎడిట్ యాక్సెస్ ఉందా వీటికి? పాలసీ నేమ్ అనేది వీ క్యాన్ ఎడిట్. యాక్సిస్ నుంచి యాక్సిస్ ఇన్సూరెన్స్ 1 ఇది ఒకటి చేసేయచ్చు, ఎడిట్ ఐకాన్. కానీ వీటికి ఉందా? ఉండదు. ఎందుకంటే నేను ఏదైతే చేసిందో డేటా అది నా నేమే అజైన్ అవ్వాలి. నేను చేస్తే ఇప్పుడు రాజ్ కుమార్ అనే నేమ్ ఇక్కడ అజైన్ అయితే బాగుండదు కదా. సో అలా దీస్ ఆర్ కాల్ సిస్టమ్ జనరేటెడ్ ఫీల్డ్స్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు సిస్టమ్ జనరేట్ చేస్తుంది, క్రియేటెడ్ బై ఓనర్, లాస్ట్ మాడిఫైడ్ బై అని. ఓకేనా? ఓకే. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు చెప్తాను అర్థమవుతుంది, ఏం లేదు. సో మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే ఒక్క నిమిషం ఆగండి. రేపు ఉంది క్లాస్? రేపు పెడదాం, ఎల్లుండి వద్దు. ఓకే. సో మీరు ఏం చేయండి అంటే మీరు మార్కెటింగ్ అప్లికేషన్ ఇది చేశారు కదా. సో నాకేం కావాలి అంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మేక్ ఏ నోట్. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి మార్కెటింగ్ అప్లికేషన్కి, విచ్ ఇస్ కాల్డ్ ఏదైనా కానీ మార్కెటింగ్ డేటా అనేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. అందులో ఆ మార్కెటింగ్ ఒక టైప్ ఏంటి, అది ఆఫ్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్, ఓకేనా? మార్కెటింగ్ సరే, ఇప్పుడు అదంతా ఏమవుతుంది. మార్కెటింగ్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. దాంట్లో మార్కెటింగ్ నేమ్లో అది ఆఫ్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఆ మార్కెటింగ్ డేటాకి ఆటోగా ఒక నంబర్ జనరేట్ అవ్వాలి. ఇప్పుడు ఇలా ఎలా అవుతుందో మార్కెటింగ్కి ఆటోగా ఒక నంబర్ జనరేట్ అవ్వాలి. ఓకేనా? అంటే అక్కడ పాలసీ రాదు కదా, మార్కెటింగ్ నెంబర్ వస్తుంది. మార్కెటింగ్ ఇప్పుడు ఇది ఇన్సూరెన్స్ కి కాబట్టి నేను ఈ డేటా నాకు కావాలి. సో మార్కెటింగ్ మీ అజంప్షన్ ప్రకారం ఏం డేటా అవసరం ఉంటుంది? ఓకే ఓకే, అర్థమైందా? మీ అజంప్షన్ ప్రకారం ఏదైనా చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఇన్సూరెన్స్ కి మనకి ఏం కావాలి? ఇన్సూరెన్స్ ఒక ప్రోడక్ట్స్ ఏంటి, పాలసీ అనేది కావాలి. సో మనం ఇన్సూరెన్స్ మనకు ఒక క్లయింట్ రాకన్నా ముందు మార్కెటింగ్ లో మనకి ఏం డేటా కావాలి? ఓకే, అలా లైక్ మార్కెటింగ్ జస్ట్ ఫర్ టైం థింగ్ మార్కెటింగ్ నేమ్ అనేది ఒకటి చేసేసి అది ఆఫ్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ ఇండికేట్ చేయండి. ఇక్కడ మార్కెటింగ్ నేమ్ అనే ఒక ఆబ్జెక్ట్ రావాలి. సో ఆ ఆబ్జెక్ట్ ఓన్లీ నాకు మార్కెటింగ్ అప్లికేషన్ మాత్రమే కనిపించాలి. ఓకే. తర్వాత ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అప్లికేషన్కి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఈ పాలసీ సిమిలర్గా చేయండి. ఓకేనా? ఓకే, సిమిలర్గా చేసి
ఈ పాలసీ నంబర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి. ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అయితే మనకి ఏమి జస్ట్ ఒకటే ఫీల్డ్ నేమ్. క్లియర్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఐ నో ఇట్స్ ఓవర్వెల్మింగ్, బట్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఒకసారి అర్థమైపోతుంది. సింపుల్ ఏం లేదు, సింపుల్ చాలా బేసిక్. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఒకసారి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా బిఫోర్ వి ర్యాప్ అప్? రాజేష్ మీకు ఏమైనా ఉన్నాయా? రాజేష్ లేదా కొంచెం అదే కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఓకే నేను రికార్డింగ్ చూస్తాను ఒకసారి. ఓకే ఓకే మీరు కలిసి చేయండి ప్రాక్టీస్. ట్రై టు మేక్ సమ్ టైమ్ విచ్ సూట్స్ ఫర్ బోత్ ఆఫ్ యూ అండ్ ప్రాక్టీస్, కమ్యూనికేట్ అవ్వండి. ఓకేనా? సో గుడ్ టు ర్యాప్ అప్. మీకు రేపు క్లాస్ అవైలబిలిటీ ఉంటారా మీరు? రేపు పెడదాం. ఓకే. అదే అంటే రాజేష్ ఉంటారా లేకపోతే అంటే లేదంటే ఉంటా నేను రేపు ఉంటా. మళ్ళా రేపు ఎల్లుండి అంటే 2 days గ్యాప్ వస్తే మళ్ళీ ఎందుకు? రేపు ఏమైనా ఉన్నాయా కమిట్మెంట్స్? అది సో ఎక్కువ గ్యాప్ తీసుకున్నా కూడా మీకు ఇష్యూ అవుతుంది. సరే పర్లేదు. రేపు పెడదాము. ఫస్ట్ కి వీ కెన్ క్యాన్సిల్. ఓకే. ఫస్ట్ కష్టం. యా అదే. అదే